హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టిక్కు బ్లాగ్స్. ఈ వీడియోలో మా ఇంటి కృష్ణ జన్మాష్టమి అలాగే శ్రీకృష్ణుడు ఎలా జన్మించాడో, శ్రీకృష్ణ జన్మాష్టమి ఎందుకు జరుపుకుంటారో ఈ వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి గాయస్. రాజా ఉగ్రసేనుడు మధురా నగరానికి రాజు. ఆయనకి 2 పిల్లలు. పుత్రుడి పేరు కంసుడు, పుత్రిక పేరు దేవకి. కంసుడికి తన చెల్లెలు దేవకి అంటే చాలా ఇష్టం. ఆమెకి చిన్నప్పటి నుండి ఏ లోటు రాకుండా ప్రేమగా చూసుకుంటూ ఉన్నాడు. ఉగ్రసేనుడు కంసుడిని రాజులాగా చేద్దామని అనుకుంటూ ఉంటాడు. కానీ కంసుడు మధురా నగర ప్రజలని హింసిస్తూ, బ్రాహ్మణ ప్రజలని చంపుతూ, ధనాన్ని దోచుకుంటూ ఉండేవాడు. ఇది తెలుసుకున్న ఉగ్రసేనుడు కంసుడితో, నువ్వు మధురకు రాజులాగా పనికిరావు అని అనడంతో కంసుడు బలవంతంగా తన తండ్రి ఉగ్రసేనుడిని రాజా పదవి నుండి తప్పించి మధురకు రాజు అవుతాడు. అప్పటి నుండి మధుర ప్రజలను మరింత హింసించడం మొదలు పెడతాడు. ప్రజలు ఏమి చేయలేక కంసుడు చెప్పినట్లే వినేవాళ్ళు. అలా మధురలో ఉన్న ప్రతి ఒక్కరూ కంసుడిని అసహ్యించుకుంటూ ఉండేవాళ్ళు. కానీ తన ప్రియమైన చెల్లి దేవకి తప్ప. తన చెల్లి దేవకికి పెళ్లి వయసు రావడంతో యాదవ వంశీకుడు అయిన వసుదేవుడితో వివాహం నిశ్చయించి వివాహం చేస్తాడు. చెల్లి అత్తగారింటికి వెళ్తుంటే, చెల్లి నువ్వు నన్ను మరియు ఈ మహల్ని వదిలి నువ్వు వెళ్తుంటే నాకు ఎంతో బాధగా ఉంది. చెల్లి పద, మీ అత్తగారింటి వరకు నేను కూడా వచ్చి వదిలి వస్తాను అని మహల్ బయటికి వచ్చి నడుస్తుండగా ఒక్కసారి ఆకాశం అంతా మబ్బులతో నిండిపోయి ఆకాశం నుండి ఒక దివ్యమైన వెలుగు వచ్చి ఒక గొంతు వినపడుతుంది. అదే ఆకాశవాణి. కంస, ఎందుకు నువ్వు ఇంత ఆనందంగా ఉన్నావు? నువ్వు ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు సంతోషంగా నీ చెల్లి పెళ్లి చేసావు, కానీ నీ చెల్లికి పుట్టబోయే 8వ సంతానమే నీ చావుకి కారణం అవుతుంది. జాగ్రత్త కంస, జాగ్రత్త అని ఆకాశవాణి చెప్తుంది. కంసుడు ఆశ్చర్యపోతాడు. నా చెల్లి సంతానం నా ప్రాణం తీస్తుందా? ఇది ఎక్కడి న్యాయమని బాధతో దేవకి వైపు చూస్తాడు. దేవకి నవ్వుతూ, అన్నా ఇవన్నీ పట్టించుకోకు, నా సంతానం నీ ప్రాణం తీయడం ఏంటి అన్నా అని అంటుంది. కానీ కంసుడికి మాత్రం ప్రాణ భయం మొదలవుతుంది. ఏమో, నువ్వు కూడా ఈ ప్రజలందరిలా నా చావు కోరుకుంటున్నావేమో, నీ కోరికని నీ బిడ్డ ద్వారా పొందాలనుకుంటున్నావేమో, ఎవరికి తెలుసు? అందుకే నిన్ను కూడా ఇప్పుడే చంపేస్తా, ఇక నన్ను ఎవ్వరూ చంపలేరు అని కోపంతో తన చెల్లిని జుట్టు పట్టుకొని చంపబోతుండగా దేవకి భర్త వసుదేవుడు కంసుడిని అడ్డుకొని కంసుడి కాళ్ళ మీద పడి, బావా దయచేసి నా భార్యని చంపకు, నీకు మా సంతానంతో కదా ఇబ్బంది, మాకు సంతానం కలగగానే ఆ సంతానాన్ని నీకే ఇస్తాం, నువ్వు వాళ్ళని ఏమైనా చేసుకో, దయచేసి దేవకిని మాత్రం వదిలేయి అని వేడుకుంటాడు. కంసుడు కూడా ఆలోచించి, ఇది కూడా నిజమే కదా, అన్నీ సరే, మీకు సంతానం కలగగానే మొదటిగా నా దగ్గరికి తీసుకొని రావాలి అని మాట తీసుకొని, భటులారా వీళ్ళిద్దరికి సంఖ్యలు వేసి మన కారాగారంలో బంధించండి, ప్రతి నిమిషం వీళ్ళని కాపలాగా మీరు అందరూ ఉండాలి అని ఆజ్ఞాపిస్తాడు. భటులు వీళ్ళని లాక్కొని వెళ్ళి కారాగారంలో పడవేస్తారు. కారాగారం మొత్తం చిమ్మ చీకటితో నిండిపోయి ఉంటుంది. దేవకి ఏడుస్తూ, ప్రభు నన్ను క్షమించండి, నన్ను పెళ్లి చేసుకొని నా వల్లనే మీరు ఇప్పుడు కారాగారంలో ఉన్నారు అని ఏడుస్తుంటే, వసుదేవుడు మాత్రం ఏడవకు దేవకి, ఆ పైవాడు ఎందుకు ఇలా చేశాడో మనకు తెలియదు కదా అని అంటాడు. కొన్ని నెలల తర్వాత దేవకి గర్భవతి అవుతుంది. ఆమెకి సంతోషం కన్నా బాధే ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఆమెకి ఒక బిడ్డ జన్మిస్తాడు. ఆ పిల్లవాడి ఏడుపు విని భటులు అందరూ కంసుడి దగ్గరికి వెళ్ళి, రాజావారు దేవకికి కొడుకు జన్మించాడు అని చెప్తారు. మాట ఇచ్చినట్లే వసుదేవుడు ఏడుస్తూ బిడ్డను తీసుకొని కంసుడి దగ్గరికి వస్తాడు. కంసుడు ఆ బిడ్డను చూసి ఎంతో ఆనందపడతాడు. మనసు లోపల నా చెల్లికి పుట్టిన బిడ్డ అని సంతోషంగా ఉన్నా కూడా పైకి మాత్రం నా చెల్లి సంతానం నన్ను చంపుతుంది అని కోపంతో ఉంటాడు. వసుదేవుడు, మిమ్మల్ని 8వ సంతానం కదా బావా చంపేది, ఇప్పుడు ఆ అమాయకులను చంపడం వలన లాభం ఏముంటుంది అనగా, ఇది కూడా నిజమే కదా అని, పో ఇక్కడ నుండి వీడిని తీసుకొని పో అని వదిలేస్తాడు. ఇదంతా నారదుడు చూసి, అమ్మో ఇప్పుడు కంసుడు ఇలా 7 మందిని వదిలేస్తే
ఇతనికి పిల్లల మీద ప్రేమ ఎక్కువైపోయి 8వ సంతానాన్ని కూడా వదిలేస్తాడు. అప్పుడు విష్ణువు అనుకున్నది జరగదు అని ఒక ఉపాయం వేసి ఒక కమల పువ్వుని పట్టుకొని కంసుడి దగ్గరికి వెళ్తాడు. కంస, ఈ పువ్వు తీసుకో, ఈ కమలంలో మొదటి రేఖ ఏది, చివరి రేఖ ఏది అని అడుగుతాడు. కంసుడు ఆ కమలం వైపు చూస్తూ ఏది చూసినా మొదటి రేఖలాగానే ఉంది అని సమాధానం చెప్తాడు. ఇప్పుడు అర్థమైంది కదా కంస, ఆ ఆకాశవాణి ఎలా చెప్పిందో ఏమో, ఈ కమలం లాగానే నీ ప్రాణం మొదటి సంతానం తీస్తుందో ఎవరికి తెలుసు. కంస ఆలోచించు, బాగా ఆలోచించు అని చెప్పి నారదుడు వెళ్ళిపోతాడు. కంసుడు ఆశ్చర్యపోయి ఆలోచనలో పడి ఇది కూడా నిజమే అనుకొని కోపం ఆ కమలం పువ్వుని నలిపేసి కారాగారంలోకి వెళ్తాడు. వసుదేవుడి చేతిలో ఉన్న బిడ్డని తీసుకొని పైకి ఎత్తి గట్టిగా నీళ్లకు వేసి కొడతాడు. అంతే, ఒక్క దెబ్బకి ఆ పసిపిల్లవాడు చనిపోతాడు. అలా పుట్టిన 6 బిడ్డలను నీళ్లకు కొట్టి చంపుతాడు. 7వ బిడ్డ బలరాముణ్ణి రోహిణి గర్భంలోకి మార్చుతారు. చివరిగా దేవకికి 8వసారి గర్భవతి అవుతుంది. ఈ వార్త కంసుడు వినగానే భయంతో ఆ రోజు నుండి అస్సలు నిద్రపోలేదు. అలా కొన్ని నెలలు గడుస్తాయి. శ్రావణ మాసం అష్టమి తిథి రోజున ఒక భయంకరమైన తుఫాన్ మొదలవుతుంది. ఆగకుండా ఆ రోజు వర్షం పడుతూనే ఉంటుంది. దేవకికి ఈ రోజు నాకు బిడ్డ జన్మిస్తాడు అని అర్థమైపోతుంది. దేవకి వసుదేవుడు ఇద్దరు, విష్ణుదేవా, నువ్వు మా బిడ్డని కాపాడాలయ్యా అని వేడుకుంటారు. అప్పుడు కారాగారంలో ఒక దివ్యమైన వెలుగు వచ్చింది. ఆ వెలుగులో విష్ణువు అక్కడికి ప్రత్యక్షం అవుతాడు. మీరు ఏమి కంగారు పడకండి, స్వయంగా నేనే మీ బిడ్డగా జన్మించి ఈ కంసుడిని హతమారుస్తాను అని మాట ఇచ్చి, ఓ వసుదేవా, నువ్వు నన్ను గోకులానికి తీసుకొని పోయి నీ స్నేహితుడు నందుడికి కూడా ఈరోజు ఒక బిడ్డ పుడుతుంది, ఆ బిడ్డని ఇక్కడికి తెచ్చి నన్ను అక్కడి పెట్టు అని చెప్పి వీళ్ళిద్దరిని దీవించి అక్కడి నుండి వెళ్ళిపోతాడు విష్ణువు. అలా కొంత సమయానికి దేవకికి బిడ్డ జన్మిస్తాడు. పిల్లవాడు ఎంత అందంగా ఉంటాడు, నీలి రంగుతో అచ్చం విష్ణువులాగా ఉంటాడు. అందరి పిల్లల్లాగా కాకుండా ఆ బిడ్డ అసలు ఏడవకుండా ఇద్దరి వైపు చూస్తూ ఉంటాడు. ఇక ఆలస్యం చేయకూడదు, ఈ బిడ్డని గోకులానికి తీసుకువెళ్ళాలి అని వసుదేవుడు అనుకుంటూ ఉంటాడు. వెంటనే ఆ కారాగారంలో ఉన్న తలుపులు దానంతటా అది తెరుచుకుంటుంది. అక్కడ ఉన్న సైనికులు అందరూ కళ్ళు తిరిగి మైకంలో పడిపోతాడు. అలాగే ఎన్నో రోజుల నుండి నిద్రపోకుండా ఉన్న కంసుడు కూడా అతి నిద్రలో నిద్రపోతూ ఉంటాడు. దేవకి చేతుల్లో నుండి ఆ బిడ్డను తీసుకొని ఒక బుట్టలో పెట్టి తీసుకెళ్తూ ఉంటాడు. వర్షం ఆగకుండా కుండపోతులాగా వర్షం పడుతూనే ఉంటుంది. ఉరుములు మెరుపులతో అక్కడ ప్రళయం వస్తుంది అన్న భయంకరంగా వర్షం పడుతుంది. వసుదేవుడు కృష్ణుడు ఉన్న ఆ బుట్టను పట్టుకొని గోకులం వైపు వెళ్తాడు. గోకులానికి వెళ్ళాలి అంటే సముద్రం దాటుకొని వెళ్ళాలి. ఆ సముద్రం చుట్టూ అలలతో పొంగుతూ ఉంటుంది. అప్పుడు వసుదేవుడు విష్ణువు నామం జపిస్తూ కృష్ణుడు ఉన్న బుట్టని తల మీద పెట్టుకొని నడుచుకుంటూ వెళ్తాడు. కృష్ణుడి మీద పడడం చూసిన వాసుకి సర్పం అక్కడికి వచ్చి తన పడగను విప్పి ఒక గొడుగులాగా వెనకాలే వస్తూ ఉంటుంది. సముద్రం ఎలాగైనా ఒక్కసారైనా కృష్ణుడి పాదాలని తాకాలి అని ఉప్పొంగుతూ ఉంటుంది. అలా వసుదేవుడి ముఖం వరకు నీళ్లు వచ్చేస్తూ ఒక్కసారి సముద్రం కృష్ణుడి పాదాలని కూడా తాకుతుంది. తాకిన వెంటనే సముద్రం 2 భాగాలుగా విడిపోయి వసుదేవుడికి మార్గం ఇస్తుంది. వసుదేవుడు కృష్ణుడి బుట్టలో పెట్టుకొని అలా సముద్రం దాటేసి గోకులానికి వెళ్ళి నందుడి ఇంటికి వెళ్తాడు. నందుడి భార్య యశోదాదేవికి ఒక ఆడపిల్లకి జన్మనిస్తుంది. నందుడు ఆనందంగా బయట కూర్చొని ఉంటాడు. వసుదేవుడిని చూడగానే నందుడు లోపలికి తీసుకుని వెళ్ళి మొత్తం విషయం తెలుసుకుంటాడు. వసుదేవుడు ఇలా చెప్తాడు, ఈ బిడ్డ విష్ణువు స్వరూపం, నువ్వు ఈ బిడ్డని జాగ్రత్తగా పెంచాలి. నందా, ఈ బిడ్డని ఆ కంసుడిని హతమారుస్తాడు అని చెప్తాడు. నందుడు కృష్ణుడిని పడుకుని ఉన్న యశోదాదేవిని పక్కన పెట్టి ఆ ఆడబిడ్డని వసుదేవుడికి ఇస్తాడు. ఆ ఆడపిల్లని తీసుకొని మళ్ళీ కారాగారానికి వెళ్ళిపోతాడు. వెంటనే ఆ కారాగారం తలుపులు మూసుకొని భటులు కూడా నిద్ర నుండి లేస్తారు. పిల్ల ఏడుపులు విన్న ఆ భటులు పరిగెత్తుకుంటూ వెళ్ళి కంసుడికి చెప్తారు. కంసుడు పరిగెత్తుకుంటూ కారాగారానికి వస్తాడు. ఎక్కడా ఆ బిడ్డ అని దేవకిని అడగగా, అన్నా, నాకు పుట్టింది ఒక ఆడపిల్ల, దయచేసి ప్రాణభిక్ష పెట్టు అని ఎంత వేడుకున్నా కూడా కంసుడు వినకుండా ఆ ఆడపిల్లని తీసుకొని గట్టిగా నవ్వుతూ, ఈ ఆడపిల్ల నా ప్రాణాలు తీస్తుందా అని నేల మీద గట్టిగా
విసిరేస్తాడు. కానీ ఆ బిడ్డ కింద పడకుండా గాలిలోనే ఉంటుంది. ఆ బిడ్డ నుండి దివ్యమైన వెలుగు వచ్చి ఆ బిడ్డ దుర్గాదేవిలాగా మారిపోతుంది. ఓరి కంస, చిన్న పిల్లలని కూడా చూడకుండా 7 మంది పసికందులను అన్యాయంగా చంపేశావు. ఇప్పుడు కూడా ఒక ఆడపిల్లని చంపబోయావు. నిన్ను చంపే అతను ఎప్పుడో పుట్టేశాడ్రా. ఆ బిడ్డ సురక్షితంగా గోకులంలో ఉన్నాడని నువ్వు అతని ఏమీ చేయలేవురా. అతని చేతుల్లోనే నీ చావు రాసి పెట్టుందిరా అని దుర్గాదేవి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అది వినగానే కంసుడు భయంతో వణికిపోతుంటాడు. ఇక కంసుడికి ఏం చేయాలో అర్థం అవ్వదు. ఎలాగైనా అతన్ని హతమార్చాలని నిర్ణయించుకుంటాడు. కంసుడు కృష్ణుణ్ణి చంపడానికి శక్తివంతమైన రాక్షసుల కోసం వెతుకుతూ ఉంటాడు. ఇలా జన్మిస్తాడు మన శ్రీకృష్ణుడు. కృష్ణుడు జన్మించిన ఈ రోజున ఇప్పుడు మనం శ్రీకృష్ణ జన్మాష్టమి లాగా పిలుచుకుంటాం. జై శ్రీకృష్ణ. ఇక్కడ మా పిల్లలైతే కృష్ణుడికి సేవ చేస్తున్నారు నెమలికలతో. ఈ డెకరేషన్ అంతా చేసింది నేనేనండి. ముందుగా చేయడం వల్ల అంతా ఊడిపోయింది. మా పిల్లలు కూడా ముందుగా రెడీ అవ్వడం వల్ల అన్నీ తీసేశారు లాస్ట్కి. మేము ఎప్పుడూ కృష్ణ జన్మాష్టమి జరుపుకోలేదండి. ఇదే మొదటిసారి మా కొత్త ఇంట్లో జరుపుకున్నాం. అసలు నాకు ఎలా జరుపుకోవాలో కూడా ఐడియా లేదు, ఎలా డెకరేట్ చేయాలో కూడా ఐడియా లేదు. నాకు వచ్చినంతలో నేను చేశాను. అది కూడా అప్పటికప్పుడు అనుకుని చేశాను. ఎలా చేశానో కామెంట్ చేయండి గాయ్స్. అసలు మన గొల్లవాళ్ళు శ్రీకృష్ణ జన్మాష్టమి అనేది ఖచ్చితంగా జరుపుకోవాలి. ఎందుకంటే ఇది గొల్లవాళ్ళ పండుగ కాబట్టి. మొత్తానికి కొబ్బరికాయ కొట్టి హారతి అయితే ఇచ్చేసాము. నేనైతే పాయసం చేశానండి, ప్రసాదం. ఏదో ఒక ప్రసాదం చేయాలి కదా, అందుకని. మా పిల్లలకేమో కృష్ణుడి వేషం వేద్దామంటే వాళ్ళకి సరిపోయే బట్టలు లేవు. అప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు వేసాము, అవి ఇప్పుడు సరిపోలేదు. అందుకని వాళ్ళని ఇద్దరు తన్నుకుంటారని ఇలా రెడీ చేసాము. మా పిల్లలు రెడీ చేసిన మటుకు మా వారే. నాకు అంత టైం లేదు వాళ్ళని రెడీ చేయడానికి కూడా. అలాగే నేను లాస్ట్లో రాధ గిటప్ అయితే వేసుకున్నాను, ఎలానో రెడీ అయి ఉన్నాను కదా అని. ఇంకా మేమైతే కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాం, యాడ్ చేస్తాను చూడండి.
వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. For more interesting videos, please like, share, comment and subscribe to our channel.